ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొంతమంది సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది సంఘము శ్రమల మధ్యలో అని కొంతమంది. మరికొంతమంది శ్రమలో అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మూడవ వాదన తప్పండి. మొదటి వాదనతో కూడా నేను ఏకీభవించను గానీ, రెండవ వాదనతో నేను ఏకీభవిస్తా. రెండవ వాదన ఏంటి అంటే, శ్రమల మధ్య కాలంలో సంఘం ఎత్తబడుతుంది. ఎందుకంటే ఒకవేళ శ్రమలకు ముందే సంఘం ఎత్తబడితే మరి 666 ముద్ర ఈ అంత్యాపది క్రీస్తు విరోధి అనేవాడు ఎవరికి వేస్తాడు? వాడి లక్ష్యం ఏంటి? సంఘాన్ని హింసించడమే కదా, శ్రమ పెట్టడమే కదా. మరి సంఘం ముందే ఎత్తబడితే 666 ముద్ర ఎవరికి వేస్తాడు వాడు? ఆలోచించేయాలి కదా. ఆలోచించేసి ఈ విషయాన్ని మీరు పరిశీలించాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.